ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ఇప్పుడు ఫైర్ వర్క్స్ అవన్నీ జరుగుతాయి అన్నమాట. అసలు ఎంతమంది జనం వచ్చారో, ఇక్కడ చాలా బాగా చేస్తారు. అంటే ప్రతి సంవత్సరం జూలై 4th జరుగుతుంది ఈ ఈవెంటు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు అమెరికాలో రిపబ్లిక్ దినోత్సవం గురించిన వీడియో అండి ఇది. 1776 జూలై 4th యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బ్రిటన్ వలస పాలన నుంచి విముక్తి చెంది తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న రోజు. డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే చారిత్రక పత్రాన్ని థామస్ జెఫర్సన్ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో ఈ ప్రకటన జరిగింది. ఫిలడెల్ఫియాలోనే మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరిపారు. జూలై 4th అమెరికాలో సెలవు, పబ్లిక్ హాలిడే అన్నమాట. దేశవ్యాప్తంగా పెరేడ్స్, ఫైర్ వర్క్స్, కాన్సర్ట్స్, బార్బిక్యూ పార్టీలు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ జరుగుతూ ఉంటాయి. జూలై 4th ప్రపంచవ్యాప్తంగా అమెరికన్లు ఎక్కడ ఉన్నా సరే ఘనంగా జరుపుకుంటారు. ఇండియా వంటి దేశాల్లోనూ అమెరికన్ కమ్యూనిటీస్లో పెరేడ్స్, ఫ్లాగ్ హాస్టింగ్ లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. జూలై 4th 15,000 టన్నుల బాణాసంచా వాడతారంట. ఈరోజు జన్మించిన ప్రముఖులలో అమెరికా 30వ ప్రెసిడెంట్ కాల్విన్ కూలిడ్జ్ కూడా ఉన్నారు. స్వాతంత్ర్య ప్రకటనపై మొట్టమొదటి సంతకం చేసిన వారు జాన్ హ్యాన్కాక్. రాత్రి ఆకాశంలో రంగురంగుల వెలుగులతో నింపేసే ఫైర్ వర్క్స్ ప్రజలకు ప్రధాన ఆకర్షణ. పెద్ద పెద్ద సిటీస్లో ప్రొఫెషనల్ ఫైర్ వర్క్స్ షోలు ప్రజలందరూ ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. అదిగో అక్కడ చూడండి, రకరకాల ఫుడ్ ట్రక్స్ ఎన్ని పెట్టున్నాయో. అక్కడి నుంచి అందరూ ఫుడ్ తెచ్చేసుకుంటున్నారు. ఒక రకమేమిట్లేండి, ఐస్ క్రీమ్స్, పిజ్జాలు, బర్గర్లు, రకరకాలు అనమాట. మనకు తెలియని వెరైటీస్ కూడా ఎన్నో ఉన్నాయి. మేమందరం అండి ఇక్కడ ఒక స్కూల్ గ్రౌండ్స్కి వచ్చాము. అక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి. అసలు చాలా చాలా బాగా చేస్తారు ఇక్కడ. జనం తండోపతండాలుగా వచ్చారు. అందరూ చైర్స్, మామూలుగా టెంట్స్ అన్నీ తెచ్చేసుకొని వేసుకొని కూర్చుని ఈవినింగ్ 6 కల్లా వచ్చేసారనమాట. రాత్రి 9కి మామూలుగా ఈ ఫైర్ వర్క్స్ జరిగేది. ఈలోపే వచ్చేసి ఇక్కడ వాటర్ బాటిల్స్ $3 అండి. చిన్న ½ లీటర్ వాటర్ బాటిల్ $3 ఉంటుంది. కానీ ఒక పెద్ద ఆయన 1000 వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి ఫ్రీగా సర్వ్ చేస్తున్నాడు. నిజంగా అసలు ఇక్కడ కూడా అసలు అంత మంచి మనసు ఉండి జనానికి సేవ చేయాలి అన్న ఆలోచన. అసలు ఆ పెద్ద ఆయన మాత్రం ఎంతమంది వచ్చినా కాదనకుండా బాటిల్స్ ఇస్తానే ఉన్నాడు. ముందు కొనటం కాదు ముఖ్యం, అక్కడి నుంచి మోసుకొని వచ్చి తీసుకొచ్చి అంత సేవ చేస్తున్నాడంటే నిజంగా ఆ పెద్ద ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అదిగోండి, అక్కడ ఒక స్టేజీ లాగా కట్టి అక్కడ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్తో వాయిద్యాలు పెట్టుకొని వాయిస్తూ ఉన్నారు. సాంగ్స్తో ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోతుంది. ఆ కనిపించే స్టేజ్ దగ్గర నుంచే బాణాసంచా కాల్చారు. మేమైతే 6 కల్లా వచ్చేసి చైర్స్ తెచ్చేసుకొని చక్కగా కూర్చొని ఫుడ్లన్నీ పట్టుకొచ్చారు పిల్లలు. తింటూ ఎంజాయ్ చేస్తూ ఆ ఫైర్ వర్క్స్ని చూసాము. అసలు ఎంత బాగున్నాయోనండి ఆ ఫైర్ వర్క్స్. ఆకాశంలో రంగురంగుల ఫ్లవర్స్ లాగా అసలు అదిరిపోతున్నాయి అన్నమాట. ఈ అందమైన ఫైర్ వర్క్స్ అన్నింటినీ మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో వీడియో తీసి మీకోసం పోస్ట్ చేస్తున్నాను. రాత్రి ఆకాశంలో రంగురంగుల వెలుగులతో నింపేసే ఫైర్ వర్క్స్ ప్రజలకు ప్రధాన ఆకర్షణ. పెద్ద పెద్ద సిటీస్లో ప్రొఫెషనల్ ఫైర్ వర్క్స్ షోలు ప్రజలందరి కోసం నిర్వహిస్తూ ఉంటారు. అదిగో కనిపిస్తుంది చాప, ఇండియా నుంచి మా పాప తెచ్చింది. ఇలాంటి ఈవెంట్స్ అప్పుడండి చాలా బాగా ఉపయోగపడతాయి పిల్లలకి. ఇక ఆకాశంలో రంగురంగుల అందమైన కలర్స్తో కనిపించే టపాసులను చూసేద్దాం రండి. పాటలు పాడారు అక్కడ, పాటలు పాడిన స్టేజ్ ఇంకా ఆయన ఒక అరగంట టపా వచ్చాక ఈ టపాకాయలండి ఫస్ట్లో కొంచెం లైట్గా కాలుస్తారు, తర్వాత పటాపటపా ఫాస్ట్గా ఎక్కువ వేసేస్తారనమాట. చూడటానికి మాత్రం భలే కన్నుల విందుగా ఉంటుంది.
ఇంకా అయిపోయిందండి. 9 నుంచి 9:30 వరకు అనమాట. ఒక హాఫ్ అన్ అవరే కాల్చారు టపాకాయలు. అంతా అయిపోయింది. జనం అందరూ ఇక బయలుదేరి ఎవరి ఇళ్ళకాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.